కృష్ణ కథామృతంకి స్వాగతం. ముందుగా మనం ప్రేయర్ చేద్దాం. తర్వాత మనం భాగవతాన్ని చర్చించుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠామినితి నామినే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌ కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. నారాయణం నమస్కృత్య నరం చైవ తతో జయం ఉదీరయేత్. అష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ నందగోపకుమారాయ గోవిందాయ భగవతే భగవతే వాసుదేవాయ వాసుదేవాయ సో మనం 5th చాప్టర్ లో మనకు మొర పెట్టుకొనుట. పరీక్షిత్ ఏం చేస్తూ ఈ మన్వంతరాల గురించి, సో మొదటి 4 మన్వంతరాలలో ఈ జరిగిన గజేంద్ర మోక్షం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. తర్వాత ఇంకా నెక్స్ట్ మిగతా ఈ చాప్టర్ లో 5th మరియు 6th మన్వంతర గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో మనకి ఈ మన్వంతరాల గురించి అనుకున్నప్పుడు ఒక పాయింట్ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, బ్రహ్మ ఒక రోజు టైములో అంటే దాదాపుగా సైకిల్స్ కల్పాస్ ఉంటాయి కదా, అంటే ఈ 4 ఒకసారి కంప్లీట్ అవుతే 4 కలిపితే ఒక కల్ప అవుతే అలాంటివి 1000 కల్పాలు ఉంటాయి. సో బ్రహ్మ ఒక 1000 కల్పాలు, ఆ 1000 కల్పాలని 14 మంది మనువులు పరిపాలిస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మనువుకు 71 కల్పాల్లో ఉంటారన్నమాట. సో ప్రతి మనువు టైములో మనకు ఏం నేర్చుకున్నాము? దేవతలు
ఉంటారు, దేవతలు ఉంటారు, ఈవెన్ తర్వాత సప్త ఋషులు కూడా మారుతూనే ఉంటారన్నమాట. ప్రతి మనువు టైంలో వీళ్ళు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. ఆ పొజిషన్స్ ని ఆ పర్సనాలిటీస్ ఆక్యుపై చేస్తారని మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఐదవ మన్వంతర రైవత మన్వంతర, ఆరవ అతను చాక్షుష మన్వంతర. సో ఈ చాక్షుష మన్వంతర టైములో ఈ యొక్క ఎప్పుడైతే పరీక్షన్ మహారాజు ఈ సముద్ర మంథనం గురించి విన్నాడో ఎంబడే ప్రశ్నలు వేశారనమాట. ఎందుకు సముద్ర మంథనాన్ని చేశారు అని. తర్వాత భగవంతుడు ఇక్కడ 4 ప్రశ్నలు వేశాడు. ఈ యొక్క సముద్ర మంథనాన్ని ఎందుకు చేశారు, తర్వాత భగవంతుడు ఈ యొక్క కూర్మ అవతారాన్ని తీసుకున్నారు కదా, ఎందుకంటే ఆ మంతర మౌంటైన్ సరిగ్గా తిరగలేక బ్యాలెన్స్ అవ్వట్లేదు కాబట్టి, ఎందుకంటే చర్న్ చేయాలి, సో పితకాలన్నమాట. అందుకని అది బ్యాలెన్స్ చేయడం కోసము తను కూర్మ అవతారంగా ఎందుకు తీసుకున్నాడు. తర్వాత వాళ్ళు దేవతలు ఏ విధంగా ఈ యొక్క అమృతాన్ని పొందారు అని. తర్వాత ఆ అమృతంతో పాటు ఇంకా ఏమేమి వస్తువులు ఆ సముద్ర మంథనంలోంచి వచ్చాయి అని అడుగుతున్నాడు అనమాట. అది అడిగినప్పుడు శుకదేవ గోస్వామి ఈ సముద్ర మంథనం చెయ్యడానికి కావలసిన ఏ పరిస్థితుల గురించి, ఏ పరిస్థితుల్లో సముద్ర మంథనాన్ని చేయాల్సి వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు, యొక్క ఒకసారి దుర్వాసముని ఇంద్రుడు సభకు వెళ్ళినప్పుడు ఇంద్రుడు ఎంతో ఆనందంగా, ఎందుకంటే ఇది మనకు తెలుసుకోవాల్సిందనమాట. అపులెన్సెస్ ఎక్కువగా ఉన్న ఇంద్రుడు దుర్వాసముని కంపాషన్తో కృపతో ఇచ్చిన తన మెడలోని గార్లాండ్ని, పూలమాలని అది తను ధరించకుండా ఆ ఐరావతం అనే ఏనుగుకు వేశాడనమాట. అది స్వతహాగా జంతువు కాబట్టి దాని విలువ జంతువుకు తెలియదు. సో అందుకని కాళ్ళ కింద వేసి తొక్కేయడం వల్ల దుర్వాసముని శాపం పెడతాడు. సో ఆ శాపం కారణంగా ఈ దేవతలు ఈ రాక్షసులతో జరిగిన యుద్ధంలో ఓడిపోయారనమాట. ఓడిపోయి ఇంకా వాళ్ళు ఈవెన్ వాళ్ళ యొక్క నిత్య కర్మలు చేయడానికి కూడా కష్టమైపోయింది అనమాట. ఎందుకంటే రాక్షసులకి ఎప్పుడైతే పవర్ వస్తుందో అప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా రాజ్యములో ఈ మంచికి సంబంధించినటువంటి మంచి దైవ కార్యాలు అనేవి జరగనివ్వరు. సో అది ఈ రోజు మనకు కూడా, ఈ రోజు రాజకీయాల్లో కూడా ఈ రాక్షస గుణాలున్న లాంటి వాళ్ళు వచ్చినప్పుడు దైవ కార్యాలు చేసే వాళ్లకు ప్రోత్సాహాలు ఏమి ఇవ్వరన్నమాట, ఏమి ఉండదు. అందుకని అప్పుడు బ్రహ్మ తను చింతించాడు. చింతించి అప్పుడు ఏం చెప్తున్నాడు, మనమందరం కూడా ఆ దేవదేవుడైనటువంటి భగవంతుని శరణాగతి తీసుకుందాము అని మనమందరం శివుడు అందరితో సహా వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళారనమాట. అది మనము 21వ శ్లోకం వరకు మనము తెలుసుకున్నాం. ఇప్పుడు 22వ శ్లోకం నుంచి చదువుకుందాం. 5వ చాప్టర్ 22వ శ్లోక. భగవంతునికి చంపదగిన వాడు కాని, రక్షణీయుడు కాని, ఉపేక్షింపదగిన వాడు కాని, ఆదరణీయుడు కాని లేడు. అయినను కాలముననుసరించి సృష్టి స్థితి లయ కార్యములను చేయుటకు అతడు సత్వగుణము, రజోగుణము లేదా తమో గుణమును కూడిన అవతారములను దాల్చుచుండును. ఇక్కడ భగవంతుడికి ఎవరికి అందరి పట్ల కూడా పరమాత్మ రూపంలో ఉన్న భగవంతుడు అందరికి పట్ల సమత్వంతో ఉంటాడు. ఎవరికి పార్షాలిటీగా ఉండడు. అంటే సమూహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ. భగవంతుడు అందరి హృదయాలలో ఉన్న భగవంతుడు అందరికీ సమానంగానే ఉంటాడు. కానీ భక్తులని రక్షించడం కోసము ఆయన భగవంతామము నుంచి వస్తాడనమాట. అది ఇక్కడ చెప్తున్నాడు. అది తీసుకుని ఆ యొక్క కావలసిన సృష్టి స్థితి లయకు కావలసిన ఈ యొక్క
గుణావతారాలను ఆయన తీసుకున్నాడు. దేహదారులకు జీవుల యందు సత్వగుణమును ఉద్దీపితము చేయుటకు ఇదే తగిన సమయము. భగవంతుని శాసనమును స్థాపించుటకే సత్వగుణము ఉద్దేశింపబడినది. అట్టి శాసనము సృష్టి యొక్క అస్తిత్వమును కొనసాగింపగలదు కనుక దేవదేవుని ఆశ్రయించుటకు ఇది చక్కని సమయము. సహజముగానే కరుణామయుడు దేవతాప్రియుడు కనుక అతడు మనకు శుభము కలుగజేయగలగడు. సో ఇక్కడ బ్రహ్మదేవుడు ఏం ఆలోచిస్తున్నాడు, ఇది ఎందుకంటే రాక్షసులకు ఉన్నారు కాబట్టి, అది ఈ రాక్షసులు ఎలా ఉంటారు, తమో గుణం రజో దాంట్లో ఉంటారు. దాంట్లో ఉండి ఏం చేస్తారు అంటే వాళ్ళు అందరిని కూడా మనకు ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి అలాంటిది జరగకుండా మళ్ళీ సత్వగుణాన్ని మనము ఇంప్లిమెంట్ చెయ్యాలి అని అనుకొని ఆ భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళాడు అనమాట. పరీక్షిన్ మహారాజా, శత్రుదమన, బ్రహ్మదేవుడు ఈ రీతిగా దేవతలతో పలికిన తరువాత వారందరూ కూడి దేవదేవుని స్థానమునకు వెడలను. భౌతిక జగత్తునకు పరమైనట్టి ఆ పదము క్షీరసాగరమందలి శ్వేత ద్వీపమున కలదు. సో నార్మల్ గా మనకు అందరికీ తెలుసు, ఎప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. బ్రహ్మ వాళ్ళందరినీ తీసుకొని చివరికి ఆ శ్వేత ద్వీపము, క్షీర సముద్రములో ఉంటాడు కదా, పాల సముద్రంలో భగవంతుడు, ఆ శ్వేత దీపం దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క ప్రేయర్స్ ని వాళ్ళు ఆఫర్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని మొరపెట్టుకుంటారనమాట దేవతలు ఎప్పుడైనా సరే. బ్రహ్మదేవుడు మున్నెన్నడు దేవదేవుని కాంచకున్నను అచ్చట అంటే ఆ శ్వేత ద్వీపము చెంత అతన్ని స్తుతింపసాగెను. భగవంతుని గూర్చి వేదముల ద్వారా ఎరిగి ఉన్నందున బ్రహ్మ మనస్సును ఏకాగ్రమనర్చి వేద లిఖితములు లేదా వేదామోదితములు అయిన స్తోత్రములతో దేవదేవుని స్తుతించెను. ఈ యొక్క ప్రేయర్స్ ఎంత పవర్ఫుల్లో మనకు భాగవతం మొత్తంలో కూడా చూస్తూనే ఉన్నాం అన్నమాట. ఈవెన్ మనకు భగవద్గీతలో కూడా అర్జున ఎప్పుడైతే ఆ విశ్వరూపాన్ని చూశాడో అర్జున కూడా ప్రేయర్స్ ఆఫర్ చేస్తాడు. అదే విధంగా ఇక్కడ భాగవతం మొత్తంలో కూడా అలానే జరుగుతుంది. ఇప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఈ యొక్క శ్వేత దీపం దగ్గర దేవతలతో కూడి ఆ ప్రేయర్స్ ఆఫర్ చేస్తున్నాడు అనమాట. ఓ దేవదేవా, నిర్వికార అపరిమిత పరమ సత్యమా, నీవి సమస్తమునకు ఆది అయి ఉన్నావు. సర్వవ్యాపి అయినందున నీవు ఎల్లరి హృదయములలోను పరమాణువులలోను నిలిచి ఉన్నావు. నీ యందు భౌతిక గుణములు లేవు. నిజమునకు నీవు అచింత్యుడవు. కల్పనము ద్వారా మనస్సు నిన్ను తెలుసుకొనజాలదు. వాక్కులు నిన్ను వర్ణింప అసమర్థములు. ఎల్లరకు పరమప్రభువైన నీవు ప్రతి ఒక్కరికి ఆరాధ్యుడవు. అట్టి నీకు వందనములు. వాళ్ళు ఈ ప్రేయర్స్ ఆఫర్ చేస్తూ చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు ఏ రూపంలో వచ్చినా కానీ ఆయన ఆధ్యాత్మిక శరీరంతో ఉంటాడు. అందుకని భౌతిక కల్పన ద్వారా మనం భగవంతుణ్ణి ఎవ్వరు కూడా తెలుసుకొనలేరు. కాబట్టి అలాంటి రూపం ఉన్న నీకు మేము వందనాలు అర్పిస్తున్నాము అని చెప్తున్నాడు అనమాట. ప్రాణ మనోబుద్ధులతో పాటుగా సమస్తము ఏ విధముగా తన ఆధీనమున పనిచేయుచున్నదో భగవానుడు ప్రత్యక్షముగా పరోక్షముగా ఎరిగినున్నాడు. సమస్తమును ప్రకాశింపజేయువాడు అతడు అజ్ఞానరహితుడు. అతని దేహము కర్మ ఫలాధీనమునకు భౌతిక దేహము కాదు. అతడు పక్షపాతమునకు భౌతిక విద్యకు దూరుడు కనుక నిత్యుడు, సర్వవ్యాపి, ఆకాశము వలె ఘనమైన వాడు. 3 యుగములలో అనగా సత్య, త్రేత, ద్వాపర యుగములు షడ్విభూతులతో వాడునైన ఆ పరమ పురుషుని పాదపద్మములనే నేను ఆశ్రయింతును.
సో ఇక్కడ ఎందుకంటే భగవంతుడు ప్రత్యక్షముగా గాని పరోక్షముగా ప్రతి జీవిలో ఏం జరుగుతున్నదో తెలుసుకోగలిగిన వాడు. తర్వాత ఈ యొక్క సమస్తాన్ని ప్రకాశింపజేయువాడు కూడా అతనే. ఎందుకంటే ఆయన సచ్చిదానంద రూపము కలిగి ఉన్నవాడు అన్నమాట. కాబట్టి ఆయన అంతటా ఉంటాడు, అన్నీ ఎరిగిన వాడు అయి ఉంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు, 3 యుగాల గురించి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం. ఈ 3 యుగాలలో భగవంతుడి అవతారంలో వచ్చాడు. కానీ కలియుగంలో ఎలా వస్తాడు భగవంతుడు? మనకు భక్తుని రూపంలో వచ్చాడనమాట. అందుకని మనకు చైతన్య మహాప్రభు ఎట్లా వచ్చాడు? భక్తుని రూపంలో వచ్చాడు. కానీ ఇక్కడ అందుకే 3 యుగాల గురించి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారనమాట. అంటే భక్తుడి రూపంలో వచ్చి ఆ భగవంతుడిని ఎలా పొందాలో మనకు ఈ ప్రాసెస్ చక్కగా ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి అది ఇక్కడ మెన్షన్ చేయలేదు. భౌతిక కర్మ చక్రమునందు దేహము మనోమయ రథచక్రమును పోలును. దశేంద్రియములు అనగా 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. దేహమునందలి పంచప్రాణములు రథము యొక్క పదునైన ఆకులు. త్రిగుణములు దాని కేంద్రము కాగా, ప్రకృతి యొక్క అష్టతత్వములు అనగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము ఆ చక్రము చుట్టూ ఉండడి అంచుభాగం. బాహ్య శక్తి చే విద్యుత్తు వలె నడపబడి ఆ చక్రము పరమాత్ముడు, పరమ సత్యము, భగవంతుడనడి అక్షము చుట్టూ అత్యంత వేగముగా తిరుగుచుండును. అట్టి దేవదేవునికి మేము నమస్కరింతుము. యొక్క సంసార చక్రము గురించి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఈ సంసార చక్రానిలో ఎట్లా ఉంటుంది, ఇప్పుడు మనం ఉంటున్నది కూడా ఇక్కడ మనము సంసార చక్రములోనే ఉన్నాం. ఈ సంసార చక్రములో 10 రకాల సెన్సెస్లు, 5 రకాలైనటువంటి ప్రాణవాయువులు, తర్వాత 3 రకాలైనటువంటి గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమో గుణము, తర్వాత వాటి ఆ రిమ్ములు, చక్రానికి రిమ్ములు ఉంటాయి కదా, అవి ఈ యొక్క భూమి, ఆకాశము, ఇవన్నీ కూడా పంచమహాభూతాలు. మరియు ఈ యొక్క సటిల్ 5 పంచమహాభూతాలు, 3 సెటిల్ ఫార్మ్స్ అన్నమాట. అది దాని గురించి చెప్తున్నాడు. అన్నింటిలోంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి? మనం భగవంతుణ్ణి మాత్రమే వర్షిప్ చేయాలి. దేవదేవుడు విశుద్ధ సత్వగుణయుతుడు కనుక ఏకవర్ణుడై ఉన్నాడు. అంధకారయుతమగు సృష్టికి పరమైన వాడు కనుక అతడు చర్మచక్షులకు గోచరించడు. అయినను దేశకాలములచే మన నుండి వేరుగా లేక అతడు సర్వత్ర నెలకొని ఉన్నాడు. గరుడ వాహన రూఢుడై అతడు ధీరులచే యోగము ద్వారా అర్చింపబడు. అట్టి దేవదేవునికి ఇవే మా వందనములు. అత్యంత ప్రబలమైన భగవన్మాయ ఎల్లరును మోహపరచుచు జీవిత లక్ష్యమును మరచునట్లుగా చేయును. దానినెవ్వడును దాటజాడు. అయినను ఎల్లరును పాలించువాడు, సకల జీవుల ఎడ సమభావముతో వర్తించువాడునైన భగవానుడు ఆ మాయను వశమునందుంచుకొనగలడు. అట్టి దేవదేవునికి నా వందనములు. సో భగవంతుడి యొక్క గొప్ప శక్తి అన్నమాట ఇది. ఎందుకంటే ఈ బాహ్య శక్తి, ఈ యొక్క సంసారము, ఈ భౌతిక ప్రపంచంలో ఇది భగవంతుడి యొక్క ఒక శక్తి. ఆ శక్తిని కూడా భగవంతుడు నియంత్రణలో ఉంచుకొనగలడు. సో అట్లాగే మనం జీవులు కూడా ఈ శక్తిలోనే ఉన్నాం. ఈ భౌతిక ప్రపంచంలోనే మనం ఉన్నాం ఇక్కడ. కాబట్టి మనందరినీ కూడా ఆయన్నే నియంత్రించగలడనమాట. మరి అలాంటి భగవంతుణ్ణి ఎవరిని అర్థం చేసుకుంటారో ఇక్కడ చెప్తున్నాడు. దేహములు సత్వగుణ నిర్మితములైనందున మేము అనగా దేవతలము అంతర్బాహ్యములలో సత్వగుణయుతులమై యుందుము. మహర్షులు కూడా ఆ రీతినే నెలకొని ఉన్నారు. అట్లయినా మేమే దేవదేవుని తెలుసుకొనజాలకున్నచో రజస్తమో గుణయుతులకు
అల్పజీవుల విషయమును గూర్చి వేరుగా తెలుపునది ఏమున్నది? వారెట్లు భగవంతుని తెలుసుకొనగలరు? అటువంటి భగవంతునికి మేము నమస్కరించుచున్నాము. ఎవరైతే దేవతలకే అత్యంత, ఎందుకంటే వీళ్ళు దేవతలు సత్వగుణంలో ఉంటారు, సత్వగుణంలో ఉన్న దేవతలకే తెలుసుకోలేకపోతున్నారు భగవంతుడి గురించి అంటే, ఈ అల్పజీవులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? రజోగుణము తమో గుణములో ఉంటారు. మరి వాళ్ళకు తెలుసుకోవడం అనేది ఇంపాసిబుల్. సో అలాంటి భగవంతునికి మేము వందనాలు అర్పిస్తున్నాము అని ప్రే చేస్తున్నారు. ధరిత్రిపై 4 రకముల జీవరాశి ఉన్నది. అట్టి సమస్త జీవరాశి భగవంతుని చేతనే సృజింపబడినది. భౌతిక సృష్టి ఎంతయు అతని పాదపద్మముల చెంతనే నెలకొనియున్నది. విభూతి పూర్ణుడు శక్తి పూర్ణుడునైన ఆ మహాపురుషుడు మా ఎడ ప్రసన్నుడగుగాక. సమస్త జగత్తు జలము నుండియే ఉద్భవించినది. ఆ జలము వలనే జీవులన్నీయును స్థితిని కలిగియుండుట, జీవించుట, వృద్ధి చెందుట జరుగుచుండును. అట్టి జలము భగవంతుని వీర్య స్వరూపమై ఉన్నది కనుక అంతటి మహాశక్తి సంపన్నుడు అగు దేవదేవుడగు మా ఎడ ప్రసన్నుడగుగాక. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు? బ్రహ్మదేవుడు ఇప్పుడు భగవంతుని యొక్క ఈ యొక్క విశ్వరూపము ఉంటుంది కదా, ఆ భగవంతునిలో ఒక్కొక్క పార్టు, భగవంతుడి విశ్వరూపంలో ఉన్న ఒక్కొక్క అంగము ఎలా రిప్రజెంట్ చేస్తుందో చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? జగత్తు జలము నుండే వచ్చేసింది. సో ఈ జలము నుండి వచ్చిన ఈ జగత్తు అంటే ఆ సీమను వాటర్ ఫామ్ లో ఉంది అని చెప్తున్నాడు అనమాట. సో అది మూల కారణము. తర్వాత 34లో సమస్త దేవతల యొక్క అన్నమునకు బలమునకు దీర్ఘాయువునకు చంద్రుడే మూలము. అతడు సస్యములకు పతి, సకల జీవుల వృద్ధికి మూల కారణం కూడా అయ్యున్నాడు. పండితులు ఆ చంద్రుని భగవానుని మనస్సుని చెప్పి ఉన్నారు. సమస్త విభూతి మూలమగు అట్టి దేవదేవుడు మా ఎడ ప్రసన్నమగుగాక. సో ఇక్కడ మనస్సుకి అధిపతి ఎవరుంటారు? చంద్రుడు ఉంటాడనమాట. ఈ చంద్రుడు అన్ని రకాలైనటువంటి కూరగాయలు పండ్లకి ఆ జ్యూస్ని, ఆ మూలాన్ని అయ్యి మూలకారకుడు అయి ఉంటాడు చంద్రుడు. ఆ చంద్రుడి వల్లనే ఈ యొక్క ప్రతి ఆ కూరగాయల్లోనూ పండ్లలోనూ రసాలు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. తర్వాత యజ్ఞహవ్యములను స్వీకరించుటకు ఉత్పన్నమైన అగ్ని భగవంతుని ముఖము. అట్టి అగ్ని సముద్ర గర్భమున నిలిచినదై మహాసంపత్తులను సృజించును. ఉదరమున నిలిచినదై ఆహారమును పచనము కావించి దేహ పోషణము కావించును. మహావిభూతి సంపన్నుడకు అట్టి భగవానుడు మా ఎడ ప్రసన్నుడగు గాక. యొక్క భగవంతుడు విశ్వములో అగ్ని రూపములో ఉన్నాడు. అట్లాగే అదే భగవంతుడు మన శరీరంలో కూడా ఎలా ఉన్నాడు? యొక్క జఠరాగ్ని రూపంలో ఉన్నాడు. సో ఎప్పుడైతే భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనము తీసుకున్న ఆహారము, అన్ని రకాలైనటువంటి ఆహారము జీర్ణించబడుతుంది అనమాట. అట్టి భగవంతుడికి నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్తున్నాడు. అట్టిరాదివర్మ అని పిలువబడు ముక్తి పదమును సూర్యదేవుడు సూచించును. వేదావగహనకు సూర్యుడే ప్రధాన మూలము. పరతత్వము అర్చింపబడు స్థానము అతడే. ముక్తి ద్వారమైన అతడు నిత్య జీవనమునకు మూలము. మృత్యు కారణమును అయ్యున్నాడు. అతడే భగవంతుని నేత్రము. అట్టి మహావిభూతి సంపన్నుడగు దేవదేవుడు మా ఎడ ప్రసన్నుడగాక. ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ఆయన యొక్క భగవంతుడి ఈ విశ్వరూపములో భగవంతుడి యొక్క కన్ను సూర్య భగవానుడై ఉన్నాడనమాట. ఈ సూర్య భగవానుడి అన్నింటికి వేదాధ్యయనానికి మూలము అని చెప్తున్నాడు.
స్థావర జంగమ జీవులన్నీయును తమ ప్రాణమును బలమును ఓజస్సును వాయువు నుండియే గ్రహించును. సామ్రాట్టును సేవకులు అనుసరించున్నట్లు మేము కూడా వాయువునే అనుసరింతు. ఆ వాయువు భగవంతుని ప్రాణము నుండియే ఉత్పన్నమైనది. అట్టి దేవదేవుడు మా ఎడ ప్రసన్నుడగుగాక. సో ప్రాణవాయువు గురించి చెప్తున్నాడు అనమాట. సో ప్రాణవాయువు ఈ సమస్త లోకానికి కూడా భగవంతుడే ప్రాణవాయువు అయి ఉన్నాడు. పరమశక్తి సంపన్నుడగు దేవదేవుడు మా ఎడ ప్రసన్నుడుగాక. దిక్కులు అతని కర్ణముల నుండి, దేహ చిత్రములు అతని హృదయము నుండి, ప్రాణేంద్రియ మనస్సులు దేహమందలి వాయువు, దేహమునకు ఆధారమైన ఆకాశము అతని నాభి నుండి ఉత్పన్నమైనవి. అంటే ఈ యొక్క భౌతికమైనటువంటివి అన్ని కూడా, చెవులు కానివ్వండి, మనస్సు, ఇవన్నీ కూడా ఆయన నుంచి వచ్చినాయి. స్వర్గరాజకు ఇంద్రుడు దేవదేవుని జలము నుండి, దేవతలు అతని ప్రసన్నత నుండి, శివుడు అతని క్రోధము నుండి, బ్రహ్మ అతని బుద్ధి నుండి, వేదమంత్రములు అతని దేహ చిత్రముల నుండి, ఋషులు ప్రజాపతులు అతని జననేంద్రియము నుండి ఉత్పన్నులైరి. అట్టి పరమశక్తి సంపన్నుడగు మా ఎడ ప్రసన్నుడు అగుగాక. దేవతలు ఎలా దాంతో పుట్టారు అనే దానికి చెప్తున్నాడు అనమాట. ఇంద్రుడేమో భగవంతుడి యొక్క బలం నుంచి పుట్టాడు, తర్వాత దేవతలేమో ఆయన యొక్క ఆనందము నుంచి, తర్వాత శివుడేమో అతని యొక్క క్రోధము నుంచి, బ్రహ్మనేమో అతని యొక్క ఇంటెలిజెన్స్ నుంచి, తర్వాత వేదాసు భగవంతుడి యొక్క శరీరములో నుండి ఆ చర్మరంధ్రాలలోంచి, తర్వాత ప్రజాపతులు ఆ యొక్క జనేంద్రియాల నుంచి పుట్టారు అని చెప్తున్నాడు అనమాట. తర్వాత భగవంతుడి యొక్క శక్తులు, పర్సనాలిటీస్ ఏం చెప్తున్నాడు? లక్ష్మీదేవి అతని వక్షస్థలము నుండి, పితృదేవతలు అతని ఛాయ నుండి, ధర్మము అతని రొమ్ము నుండి, అధర్మము అతని వెనుక భాగము నుంచి, స్వర్గము అతని శిరస్సు నుండి, అప్సరసలు అతని విహారము నుండి ఉత్పన్నులైరి. అట్టి శక్తి సంపన్నుడగు భగవానుడు మా ఎడ ప్రసన్నుడగుగాక. బ్రాహ్మణులు మరియు వేద జ్ఞానము అతని ముఖము నుండి, క్షత్రియులు మరియు బలము అతని బాహువుల నుండి, వైశ్యులు మరియు వారి వృత్తిపరమగు జ్ఞానము అతని ఊరువుల నుండి, వేద జ్ఞాన పరిధిలో లేనట్టి శూద్రులు అతని పాదముల నుండి వచ్చియుండిరి. మహాశక్తి పూర్ణుడగు అట్టి దేవదేవుడు మా ఎడ ప్రసన్నుడగుగాక. ఈ విధంగా భగవంతుడి యొక్క బ్రహ్మ విశ్వరూపములో చూస్తూ ఉన్నాడనమాట. అంటే విశ్వరూపాన్ని గాంచగలుగుతున్నారు. ఆ విశ్వరూపంలో ఆయన దాన్ని వర్ణిస్తున్నాడనమాట. లోభము అతని క్రింది పెదవి నుండి, అనురాగము అతని పై పెదవి నుండి, దేహకాంతి అతని నాసిక నుండి, పాశవికమగు కామము అతని స్పర్శ నుండి, యమరాజు అతని కనుబొమ్మల నుండి, కాలము అతని కనురెప్పల నుండి ఉత్పన్నమగును. అట్టి భగవానుడు మా ఎడ ప్రసన్నుడగుగాక. తర్వాత పంచభూతములు, కాలము, సకామ కర్మము, త్రిగుణములు, గుణముల వలన తయారైనవి అన్నియు యోగమాయా రచితములని పండితులు పలుకుదురు. కనుకనే ఈ భౌతిక జగత్తు అత్యంత దురవగ్రాహ్యమైనది. కానీ మహావిద్వాంసులు దీనిని తిరస్కరించి ఉన్నారు. ఈ విధముగా సమస్తమును నియంత్రించడి భగవానుడు మా ఎడ ప్రసన్నుడగుగాక. ఇక్కడ ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచము వీటన్నింటితోటి, సకామ కర్మము, త్రిగుణాలు, అన్నిటి వల్ల తయారయ్యి భగవంతుడి యొక్క యోగమాయ చేత ఇది పోషించబడుతూ ఉంది. అందుకని భౌతిక జగత్తును అర్థం చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు, ఇంపాసిబుల్ టాస్క్ అనమాట. అట్లాగే భౌతిక జగత్తును మనం ఎలాగైతే అర్థం చేసుకోలేమో, ఈ శరీరం కూడా ఒక చిన్నపాటి విశ్వం లాంటిదే. ఎందుకంటే ఈ శరీరాన్ని మనం ఎంతమంది మనం అన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామే కానీ
ఈ శరీరాన్ని గురించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం లేదు. అసలు ఈ శరీరంలో ఏముంది ఏంటిది అనేది, ఎందుకంటే ఎన్నో యాక్టివిటీస్ జరుగుతున్నాయి, మన ప్రమేయం లేకుండానే జరుగుతూ ఉంటాయి. భౌతిక ప్రపంచంలో ఎలాగైతే జరుగుతున్నాయో ఈ శరీరంలో కూడా అలానే జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని మనము అర్థం చేసుకోలేమన్నమాట. సో అలాగే ఈ భౌతిక ప్రపంచాన్ని కూడా మనము అర్థం చేసుకోలేము. మరి అది అర్థం చేసుకోవాలి అంటే మనం భగవంతుడి శరణాగతి తీసుకుంటేనే ఏమన్నా అర్థం అవుతుంది, లేకపోతే మనకేమీ అర్థం కాదు. ఎందుకంటే భగవంతుడు అర్థం చేపిస్తే అర్థమైంది. పరమ ప్రశాంతుడు, ప్రయత్నరహితుడు, స్వలాభ సంతుష్టుడు అయిన దేవదేవునికి వందనములు. ఇంద్రియముల ద్వారా భౌతిక జగత్తునందు లీలలను, భౌతిక జగత్తు యొక్క కలాపములకు అతడు అనురక్తుడు కాడు. నిజమునకు ఈ భౌతిక జగత్తునందు లీలలను కావించినప్పుడు అతడు వాయువు భంగి వర్తించును. ఓ దేవదేవా, మేము నీకు శరణాగతులము అయినను నిన్ను మేము చూడగోరి ఉన్నాము కనుక నీ ఆది రూపమును దరహాస ముఖపద్మమును మాకు చూపి మా ఇతరేంద్రియములకు అవగతమగునట్లు చేయుము. ఇంతవరకు బ్రహ్మ కూడా వీళ్ళు అందరూ చూడలేని రూపాన్ని ఇంతవరకు ఏంటి అంటే ఆ విశ్వరూపాన్ని చూడగలుగుతున్నారు, కానీ నిజమైన భౌతిక పర్సనల్ రూపాన్ని చూడలేకపోతున్నారన్నమాట. అది ఆ దర్శనం ఇవ్వని ఇక్కడ కోరుతున్నారు. ఓ దేవా భగవంత, ఇచ్ఛానుసారము నీవు ప్రతి యుగమునందును వివిధ అవతారములను దాల్చుచు మాకు అసాధ్యమగు అసాధారణ కర్మలను అద్భుతముగా వనరించుచున్నావు. ప్రతి యుగంలోనూ భగవంతుడు వస్తూనే ఉన్నాడు. వచ్చేసి ఆయన యొక్క అసాధారణమైనటువంటి యాక్టివిటీస్తో వాళ్ళకి కూడా ఆనందాన్ని చేకూరుస్తూ ఉన్నాడనమాట. అంటే దేవతలకు కానివ్వండి, భక్తులకి ఎలాంటి కష్టం వచ్చినా భగవంతుడు ఎప్పుడు తను అవతరించి వాళ్ళను ఆదుకుంటూనే ఉన్నాడు. విషయానురక్తులు ఇంద్రియ భోగార్థము సంపత్తులను కూడబెట్టుకోరుదురు, కానీ దాని కొరకు వారును కఠిన పరిశ్రమ చేయవలసి ఉండు. వారు ఆ రీతి కష్టపడినను ఫలితము సంతృప్తికరముగా ఉండదు. నిజమునకు ఒక్కొక్కప్పుడు వారు చేసే కార్యములు నిరాశనే కలిగించును, కానీ భగవత్ సేవకే జీవితమును అంకితము కావించిన భక్తులు మాత్రము ఎక్కువ కష్టపడకుండానే గణనీయమైన ఫలితములను సాధించగలరు. ఆ ఫలితము వారి అంచనాలనే మించిపోయి ఉండును. యొక్క విష్ణు భగవంతుణ్ణి వర్షిప్ చేయడం వలన ఏం జరుగుతుందో ఇక్కడ ఈ శ్లోకాసుల్లో చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు భౌతిక ప్రపంచములో భౌతికమైనటువంటి కోరికలతోటి సంపదను కూడబెట్టుకోవాలని ఎంతో కఠిన పరిశ్రమ చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ అది అవుతుందా, సక్సెస్ అవుతామా అన్నా కానీ డౌటే అనమాట. కానీ చాలా వరకు ఏమవుతుంది, ఎన్నో చేస్తూ ఉంటాం, దాని తర్వాత చివరికి నిరాశే మిగులుతుంది. కానీ భగవంతుడి యొక్క సేవలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఈ విష్ణు భగవంతుడి యొక్క సేవలోనే ఉండి ఆయన కోసమే జీవితాన్ని అర్పించిన భక్తులు మాత్రము ఎలాంటి కష్టము లేకుండానే ఈ యొక్క ఏ ఫలితాలనైనా సాధించగలరు. ఆ ఫలితాలు కూడా ఎలా ఉంటాయి అంటే వాళ్ళ ఊహకు మించి ఫలితాలు వస్తాయి అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. భగవదర్పితమగు కర్మలు అల్ప పరిమాణములో వనరింపబడినను ఏనాడును వృధా కావు. పరమ జనకుడైన భగవానుడు సహజముగానే జీవుల ఎడ పరమ ప్రియమును కలిగినవాడు, వారి శుభము కొరకు వర్తించువాడునై ఉండును. సో మనకు ఈ భగవద్గీతలో కృష్ణ చెప్పినట్టుగానే స్వల్పం అభ్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని మనకు సెకండ్ చాప్టర్ 40 శ్లోకాల్లో చెప్తాడు కదా. అంటే ఈ భగవంతుడి సేవలో ఉన్నప్పుడు కొద్ది సేవ చేసినా గాని, కొద్ది మాత్రం భక్తి చేసినా అది ఎప్పుడు వృధా అవ్వదు. ఈ జన్మకు ఇంకొక
జన్మలో గాని అది శాశ్వతమైనటువంటిది అనమాట. కాబట్టి మనము భగవంతుడి సేవ చెయ్యాలి అని ఇక్కడ బ్రహ్మదేవుడు గ్లోరిఫై చేస్తున్నాడు విష్ణు భగవంతుడి యొక్క ఈ వర్షిప్ ని. వృక్షమూలమునకు నీరు పోసినప్పుడు దాని కాండము కొమ్మలు ఒకసారి వృక్షమూలమునకు నీరు పోసినప్పుడు దాని కాండము కొమ్మలు సహజముగానే తృప్తి చెందగలవు. అట్లే మనుజుడు విష్ణు భక్తుడైనప్పుడు ఎల్లరూ సేవింపబడినట్లుగాను ఏలయనగా ఆ దేవదేవుడే ఎల్లరకు పరమాత్ముడై ఉన్నాడు. సో మనకు మళ్ళీ దీన్ని చెప్తున్నారనమాట. చెట్లకు పోషించాలి అంటే వృక్షం రూట్స్ కి నీళ్లు పోయాలి. సో అప్పుడు కాండము కొమ్మలు ఆకులు సహజంగానే తృప్తి చెందుతాయి. అట్లానే ఎప్పుడైతే మనిషి విష్ణువుకి భక్తి చేసినప్పుడు సేవించినప్పుడు అప్పుడు అన్ని జీవులకు కూడా మనకు మేలు కలుగుతుంది. ఎందుకు అంటే దేవదేవుడు అందరికీ పరమాత్మ అయి ఉన్నాడు. అంటే ప్రతి వ్యక్తి ఆయన యొక్క శరీర భాగాలుగానే ఉంటారు కాబట్టి అది ఇక్కడ బ్రహ్మ గ్లోరిఫై చేస్తున్నాడు. దేవ భూత భవిష్యత్ వర్తమానములనడి కాల పరిధికి పరముగా నుండి నిత్యుడవగు నీకు వందనములు. నీ కర్మలు అచింత్యములు. నీవు త్రిగుణములకు అధిపతివి. గుణాతీతుడవైనందున నీవు భౌతిక కల్మషమునకు దూరుడవు. నీవు త్రిగుణములను నియంత్రించువాడవైనను ప్రస్తుతము సత్వగుణమునకు అనుకూలుడవై ఉన్నావు. అట్టి మీకు వందనములు చేయుచున్నాను. ఈ యొక్క బ్రహ్మ ప్రేజ్ చేయడం ద్వారా ఇంకా భగవంతుడు ఇక్కడ ఎలా ప్రత్యక్షమయ్యాడో ఏం చెప్పాడో ఇక్కడ చెప్తున్నాడు అనమాట శుకదేవ గోస్వామి నెక్స్ట్ చాప్టర్ లో. పరీక్షిన్ మహారాజా దేవదేవుడకు శ్రీహరి ఆ విధముగా బ్రహ్మాది దేవతలు చే స్తుతింపబడిన వాడై వారి ఎదుట ప్రత్యక్షమయ్యను. అతని దేహ తేజము వేల కొలది సూర్యులు ఒకే మారు ఉదయించినచో కలిగటి తేజమును పోలి ఉండెను. ఎప్పుడైతే భగవంతుడు ఈ యొక్క బ్రహ్మ యొక్క ప్రేయర్స్ విని ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎట్లా ఉంది అంట, ఇది వేల కొలది సూర్యుల యొక్క ఆ బ్రైట్నెస్ అక్కడ ఎలా కనిపిస్తుందో అట్లా ఉన్నదట ఆ శరీరం. ఆ శరీరాన్ని ఈవెన్ దేవతలు కూడా చూడలేకపోతారనమాట. ఇంకా మామూలు మానవులు భగవంతుడు వచ్చినప్పుడు ఎలా చూడగలం చెప్పండి? మనకు చూడాలి భగవంతుణ్ణి. ఇప్పుడు ఈరోజు చాలా మంది మనం అనుకుంటూ ఉంటాం, నేను భగవంతుణ్ణి నాకు చూపిస్తారా అని. చాలా మంది మమ్మల్ని బిగినింగ్ లో ప్రశ్న వేసేవాళ్ళు, మీకు ఇస్కాన్ లో మీరు భగవంతుణ్ణి చూపిస్తారా మీకు అంటే, మీరు చూశారంటే చూశామన్నాడు. చివరికి ఒక 6 నెలల తర్వాత ఆయన చెప్పాడు, ఏమండి నేను భగవంతుణ్ణి చూసిన అనుకున్నా గాని ఉన్న ఆస్తులన్నీ పోయినాయి అన్నమాట. ఆస్తులన్నీ తీసుకున్నాడు ఆయననే భగవంతుని చూపించను అన్నాడు. తర్వాత ఆస్తులన్నీ తీసేసుకొని ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ వచ్చి చెప్పాడు అనమాట. అంటే ఏమైంది అంటే అప్పుడు చెప్తున్నాడు, భగవంతుని చూసిన అన్నావు కదా అందుకని నీ ఆస్తులు కూడా పోయినాయి. అంటే అలా ఉంటుందన్నమాట మనుషులది. సో దేవతలే చూడలేకపోతున్నారు, ఆయన అంత బ్రైట్ గా ఉన్నాడు. భగవానుని తేజముచే దేవతల దృష్టి ప్రతిహతము కాగా వారు ఆకాశమును గాని దిక్కులను గాని పృథ్విని గాని చివరకు తమను గాని గాంచలేకపోయిరి. ఇక తమ ఎదుట ఉన్న భగవానుని వారు చూచుట ఎనడి విషయమును గూర్చి వేరుగా చెప్పునదేమున్నది. శివునితో పాటు బ్రహ్మదేవుడు దేవదేవుని నిర్మలమగు సౌందర్యమును గాంచెను. భగవానుని నీలమేఘ శ్యామల దేహము మరకతమణిని బోలగా అతని అరుణ నయనములు పద్మకోశమును పోలియుండెను. కరిగిన బంగారు వంటి పీతవసనమును దాల్చిన అతని సమస్త దేహము ఆకర్షణీయముగా అలంకృతమై ఉండెను. మణిమండిత కిరీట శోభితము సుందర దరహాసపూర్ణమైన ముఖ కమలమును వారు గాంచిరి. ఆకర్షణీయమగు కనుబొమ్మలు కలిగిన భగవానుని కపోలములు కుండల శోభితములై ఉండెను. బ్రహ్మరుద్రులు భగవానుని నడుముకు ఉన్నట్టి కాంచీ కలాపమును కర కంకణములను
వక్షస్థలముపైని కంఠాభరణములను కాలి ఎందెలను గాంచిరి. భగవానుడు పుష్పమాలను ధరించి కౌస్తుభాభరణ భూషితుడై లక్ష్మీదేవిని గద చక్రాది ఆయుధములను కూడియుండెను. బ్రహ్మ రుద్రాది దేవతలు ఆ విధముగా భగవంతుని గాంచినంతనే సాష్టాంగ దండ ప్రణామము కావించిరి. ఇక్కడ భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన యొక్క రూపాన్ని, సచ్చిదానందమైనటువంటి ఆ రూపాన్ని వీళ్ళు చూడగలుగుతున్నారనమాట. అంత అందంగా కనిపిస్తున్నాడు. అవన్నీ ఇక్కడ వర్ణిస్తున్నాడు. వర్ణించి అప్పుడు బ్రహ్మ శివులు వీళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ ప్రేయర్స్ ఆఫర్ చేస్తే భగవంతుడు కనపడ్డాడు. మరి భగవంతుడు కనిపించినప్పుడు మళ్ళీ వాళ్ళు యొక్క ప్రార్థనలను చేస్తున్నారన్నమాట. నీవు జన్మరహితుడవైనను నీ అవతార ఆవిర్భావ అంతర్ధానములు ఎన్నడను నిలిచిపోవు. భౌతిక గుణరహితుడవగు నీవు దివ్యానంద సాగరుడు. దివ్యరూపమున సదా నెలకొనియుండు వాడువైన నీవు అతి సూక్ష్మము కన్నను పరమ సూక్ష్మమైన వాడవు కనుక అట్టి అచింత్యమగు స్థితిని కలిగి ఉన్న నీకు మేము నమస్కరించుచున్నాము. భగవంతుడు ఎప్పుడు కూడా భౌతికమైనటువంటి రూపాన్ని తీసుకోవడం అన్నమాట. భౌతిక ప్రపంచములో అవతరించినప్పటికీ ఆయన రూపము ఎప్పుడు సచ్చిదానంద లాగానే ఉంటుంది అని మనం ఈవెన్ భగవద్గీతలో కూడా మనం తెలుసుకున్నాం అన్నమాట. పురుష శ్రేష్ఠ పరమధాత నిజముగా శ్రేయస్కాములకు వ్యక్తులు ఈ రూపమును వేద తంత్రానుసారము వర్జింతురు. దేవా నీ యందు మేము ముల్లోకములను గాంచగలుగుదుము. మనకు యశోదమాయి కూడా అన్ని లోకాలన్నింటినీ భగవంతుడు నోరు తెరిచినప్పుడు ఎలా చూశాడో, దేవతలు కూడా నీ రూపాన్ని మూడు లోకాలన్నింటినీ కూడా ఆయన బాడీలోనే చూడగలుగుతున్నారన్నమాట. పూర్ణ స్వతంత్రుడవగు దేవా ఈ జగత్తు నీ నుండి ప్రకటమై నీయందు నిలిచియుండి చివరకు నీయందే లయము చెందు. మృత్తిక కుండకు కారణమై కుండ రూపమున నిలిచి అది పగిలినప్పుడు చివరికి పూర్వరూపమునే వడిసినట్లు నీవే సమస్తునకు ఆది మధ్యాంతములై ఉన్నావు. ఇక్కడ ఒక కుండ ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు అనమాట. అంటే భౌతిక ప్రపంచము కూడా ఆయన నుంచే ఉద్భవిస్తూ ఉంటుంది, మళ్ళీ ఆయన చేత పోషింపబడుతుంది, చివరికి ఆయన చేతనే లయింపబడి మళ్ళీ ఆయనలోనే ఎలా అయితే కలిసిపోతుందో అదే కుండ ఎగ్జాంపుల్ కూడా. కుండ తయారు కాకముందు మట్టి రూపంలో ఫాములో ఉంది, కుండ తయారైనప్పుడు కుండలాగా ఉంది, మళ్ళీ కుండ పగిలిపోయినప్పుడు మళ్ళీ మట్టిలోనే కలిసిపోయినట్టుగా అని ఇక్కడ అవమానాన్ని చెప్తున్నాడు. ఓ పరమ పురుష పూర్ణ స్వతంత్రుడవగు నీవు అన్యాశ్రయమును గ్రహింపవు. స్వమాయచే నీవు ఈ విశ్వమును సృజించి దీని యందు ప్రవేశింతు. కృష్ణ భక్తి భావన యందు అగ్రసరులైన వారు, ప్రామాణిక శాస్త్రజ్ఞానమును పూర్ణముగా కలిగిన వారు, భక్తి యోగాభ్యాసముచే సమస్త కల్మషము నశించిన వారునైన మహాత్ములు నీవు గుణ పరిణామమునందు ఉన్నప్పటికీ ఆ గుణములచే అంటబడమని నిర్మల మనస్సుతో గాంచగలరు. భౌతిక ప్రపంచము ఆయన చేతనే సృష్టింపబడి ఆయనలోనే ప్రతి జీవి ఉన్నప్పుడు అది మామూలు భౌతికమైనటువంటి భావన ఉన్న వాళ్ళకి అది అర్థం కాదు. కానీ ఏదైతే కృష్ణ భక్తి భావంలో ఉన్న వాళ్ళకి మాత్రము ఆయన ఏ రూపములో ఉన్నా, చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు కూడా భక్తులకి అందరికీ తెలుసు ఆయన భగవంతుడే ఈ భక్తుడి రూపంలో వచ్చాడు అని. కానీ బయట ఉన్న వాళ్ళకి అలా గోచరించలేదన్నమాట. అది ఎందుకంటే భగవంతుణ్ణి గాంచగలిగే వాళ్ళు ఓన్లీ భక్తులు మాత్రమే. ఆ భక్తితో మాత్రమే భగవంతుడు అర్థమవుతాడు. అది భగవంతుడి కృప ఆ భక్తులకు ఇస్తాడు. కాబట్టి దారువు నుండి అగ్నిని, ఆవు పొదుగు నుండి క్షీరమును, నేల నుండి ధాన్యమును, జలమును, వృత్తి యత్నముచే జీవికను పొందినట్లుగా భక్తి యోగాభ్యాసముచే మనుజుడు ఈ భౌతిక జగత్తునందు ఈ అనుగ్రహమును పడియగలడు, నిన్ను చేరగలడు. పుణ్యాత్ములు ఈ విషయమును ధృవపరచి ఉన్నాడు.
భగవంతుడు నిర్గుణుడు నిరాకారుడు ఇవన్నీ అయినప్పటికీ, జగత్తంతా వ్యాప్తి చెంది ఉన్నప్పటికీ, ఇదంతటిని నీ భగవంతుని అర్థం కావాలి అంటే భక్త్యామాం అభిజానాతి అని మనకు 18 చాప్టర్ 55 శ్లోకాలు చెప్తాడు కదా. భగవంతుడిని ఒక భక్తి ద్వారానే మనం అర్థం చేసుకోగలం, ఇంకా వేరేలాగా ఇంపాసిబుల్ అనమాట. ఆ విధంగా మనము భగవంతుణ్ణి భక్తి చేసినప్పుడు ఆయన కృపకి పాత్రలు అవుతాము. దావాగ్నిచే పీడితములైన ఏనుగులు గంగాజలము లభించినంతట మహదానందమును పడయగలవు. అదే విధముగా ఓ పద్మనాభ, ఇప్పుడు నీ దర్శనము బడసి మేము దివ్య సుఖభాగులమైతిమి. చిరకాలము నుండి నిన్ను చూడగోరియున్న మేము నీ దర్శనము చే జీవిత చరమ లక్ష్యమును సాధించితిమి. మనకి ఇప్పుడు ధ్రువుడు కానివ్వండి, ప్రహ్లాదుడు, వీళ్ళను భగవంతుడు, ధ్రువుడు మహా అంటే ఎంత 6 నెలలు తపస్సు చేశాడు. 6 నెలల తపస్సు కాలంలో భగవద్ దర్శనాన్ని పొందాడు. కానీ దేవతలు చూడండి, ఇప్పుడు చూసిన ఈ రూపాన్ని వాళ్ళు ఎంత తనివి తీరా తీసుకుంటున్నారనమాట. ఎందుకంటే వాళ్ళ జీవిత చరమ లక్ష్యము నెరవేరినట్లుగా ఫీల్ అవుతున్నారు భగవంతుని దర్శనంతో. దేవా లోకపాలకుల మగు మేము నీ పాద పద్మముల చెంతకు వరుదించితిమి. ఏ ప్రయోజనము కొరకై మేము వచ్చితిమో దానిని నెరవేర్చుము. అంతర్బాహ్యములలో సమస్తమునకు సాక్షివైన నీకు తెలియనిది లేదు కనుక నీకేదేని తెలియజేయుట అవసరమే యగును, అనవసరమే యగును. అంటే ఇప్పుడు వాళ్ళ పొజిషన్ గురించి కూడా చెప్తున్నారనమాట. మేము లోకాన్ని పాలిస్తున్నప్పటికీ, ఆ పొజిషన్ లో ఉన్నప్పటికీ నీ పాద పద్మాల దగ్గరికి వచ్చాం. ఎందుకంటే అందరం కూడా ఇప్పుడు కష్టాల్లో ఉన్నాయి. అది ఏ ప్రయోజనం కోసం మీ దగ్గరికి వచ్చామో మీకు తెలుసు. నేను చెప్పాల్సిన పనేమి లేదు. అంటే దీని ద్వారా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, దేవతలు కూడా ఏమి జరుగుతుందో భగవంతుడికి తెలుసు అనమాట. అంటే ప్రతి జీవరాశిలో జరిగేది ఆయనకు తెలుసు అని చెప్తున్నారు. సో మళ్ళీ మేము ఎక్స్ట్రా చెప్పడము, ఎందుకు వచ్చామో చెప్పడం అనేది అనవసరమైనటువంటిది. నేను, శివుడు, దేవతలు, దక్షాది ప్రజాపతులు, మూలాగ్ని వంటి నీచే ప్రకాశితమైనటువంటి స్ఫులింగముల వంటి వారము, నీ అందలి కణముల వంటి వారమై మేము మా శ్రేయస్సునెట్లు తెలుసుకొనగలము. కనుక ఓ దేవా, బ్రాహ్మణులకు దేవతలకు ఉపయుక్తమగు రక్ష సాధనము తెలియజేయము. వీళ్ళ యొక్క కష్టాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఎలా రక్షించుకోవాలో మాకు చెప్పండి. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా నీ మీదనే ఆధారపడి ఉన్నాము అని చెప్తుంటే, ఇప్పుడు శుకదేవ గోస్వామి మళ్ళీ మాట్లాడుతున్నాడు అనమాట. ఈ విధముగా బ్రహ్మాది దేవతలు ప్రార్థించినంతట భగవానుడు వారు ఏ ప్రయోజనములకై వచ్చినో దానిని ముకులిత హస్తులై ఉన్న వారితో గంభీర స్వరమున సమాధాని స్వయముగా దేవతల కార్యములన్నింటినీ చేయ సమర్థుడయ్యను. సముద్రమంతన లీలను చేయగోరిన వాడై ఇట్లు పలికెను. వాళ్ళ కష్టాన్ని భగవంతుడు తీర్చలేడా? ఆయనకు క్షణకము పట్టదు. ఇంత కష్టం లేకుండానే ఆయన తీర్చగలడు. అయినప్పటికీ ఈ యొక్క సముద్రమంతన యొక్క లీలలను చేయాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడు. కాబట్టి వాళ్లకు సూచనలు ఇస్తున్నాడు. ఏమని? బ్రహ్మదేవ, శంభు, దేవతలారా, నేను పలుకొనున్నది మీకు శుభమును కలుగజేయును గనుక మీరందరూ దీనిని శ్రద్ధతో ఆలకింపుడు. సమృద్ధి కలగనంత వరకు మీరు కాలము అనుకూలముగా ఉన్న దానవులతో అసురులతో సంధి చేసుకోనుడు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు? రాక్షసులు స్ట్రాంగ్ ఉన్నారు. సో రాక్షసులు స్ట్రాంగ్ అనుకూలంగా లేదు కాబట్టి రాక్షసులతో సంధి చేసుకోండి అని చెప్తున్నాడు అనమాట. దేవతలారా, తెర్చుకొనుట ఎంత ముఖ్యమనగా మనుజుడు తన శత్రువులతోనైనను సంధి చేసుకొనవలసి ఉండును.
తన హితము కొరకు అతడు సర్పమూషిక న్యాయము అనుసరించి వర్తించవలెను. ఇక్కడ భగవంతుడు అది చెప్తున్నాడు. మనం ఈరోజు రాజకీయాల్లో ఇది బాగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఎవరి బెనిఫిట్ వాళ్ళే ఆలోచించుకుంటారు, వాళ్ళ బెనిఫిట్ పొందుతూనే వాళ్ళు సంధి చేసుకుంటూ ఉంటారు, అలయన్స్ ఏర్పడతారు అనమాట. అట్లాగే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు, మీ యొక్క స్వీయ ప్రయోజనం కోసమైనా సరే వీళ్ళు రాక్షసులు, దేవతలు శత్రువులతో సంధి చేసుకోండి అని ఇక్కడ సర్ప మూషిక న్యాయం గురించి చెప్తున్నాడు అనమాట. ఈ సర్ప మూషికం ఏముంటుంది, మామూలుగా ఎలుక, మూషికం అంటే ఎలుక కదా, సో ఎలుక పాముకి భోజనం, ఆహారం. అయితే ఈ రెండింటిని ఒకే దాంట్లో బంధించినప్పుడు, ఒక ఒక దాంట్లో ఒక పెట్టెలో బంధిస్తే అప్పుడు ఏమవుతుంది, పాము ఈ ఎలుకను తినేయచ్చు. తినేస్తే తిన్న తర్వాత పాము రక్షించబడుద్దా? రక్షించబడదు. అందుకని వాళ్ళిద్దరు పాము ఎలుక ఏంది ఒక అవగాహనకు వస్తారనమాట. ఇవని ఓకే, మన ఇద్దరం ఒక సంధి చేసుకుందాము, కానీ పాము మనసులో ఏముంటుంది, ఎప్పుడు తన వేలో తనే ఆలోచిస్తుంది అని ఏం చెప్పుద్ది అంటే, ఈ యొక్క పెట్టెకి నువ్వు కన్నం చెయ్యి, పోల్ చేసేసి, ఎందుకంటే ఎలుక చేయగలదు. అప్పుడు ఏంది, ఇద్దరం అందులోంచి పారిపోవచ్చు. కానీ పాము ఏమనుకుంటూ ఉంటది, ఎప్పుడు తన లోపల ఈ ఎలక ఎప్పుడైతే కన్నం పెడుతుందో అప్పుడు ఎలకని తినేసి నేను వెళ్ళిపోతా అని పాము అనుకుంటూ ఉంటుంది అనమాట. అది యొక్క పాము యొక్క న్యాయము, ప్రాసెస్ ఇట్లా ఉంటుంది అనమాట వాళ్ళ మైండ్లో. మృత్యువు ఆసన్నమైన వాడు దేనిని త్రాగి అమృతత్వమును పడయునో అట్టి అమృతమును ఉత్పన్నము గావించుటకు వెంటనే యత్నింపుడు. దేవతలారా, క్షీరసాగరమున నానా రకములకు తృణములను, లతలను, ఓషధులను పడవేయుడు. నా సహాయమున మందరాచలమును కవ్వముగను వాసుకుని త్రాడుగను చేసి అనన్య చిత్తముతో సముద్రమంతనము కావింపుడు. ఆ విధముగా దానవులకు శ్రమ లభింపగా మీకు నిజమైన ఫలితము అనగా సముద్రము నుండి ఉత్పన్నమైన అమృతము లభించగలవు. సో ఎప్పుడైతే మృత్యువు వచ్చేస్తుందో ఆ టైములో ఈ అమృతాన్ని తాగి వాళ్ళు అమరత్వాన్ని పొందుతారనమాట. అంటే ఇక్కడ అమృతం అంటే మరణం లేకుండా చేస్తుంది అనేది కాదు, అంటే కొంతకాలము, ఎక్కువ కాలము జీవించి ఉంటారనమాట ఈ అమృతం తాగడం వలన. ఈ రోగ బాధలు ఇవన్నీ లేకుండా ఎక్కువ కాలము సుఖంగా జీవించడం కోసం చేస్తూ ఉంటారు. సో దానికి ఇక్కడ భగవంతుడే ప్లాన్ ఇస్తున్నాడు. ఇది ఎంత అద్భుతంగా ఉంటుందంటే అన్ని ప్లాన్లు ఆయన్నే ఇస్తాడు. మళ్ళీ ఏం చెప్తున్నాడు, క్షీరసాగరంలో అన్ని తృణాలని, ధాన్యాలని, తర్వాత ఔషధాలను వేయండి, వేసి ఇక్కడ మందరాచలంని తీసుకొచ్చి దాన్ని కవ్వముగా వాడుకోండి, తర్వాత వాసుకిని తాడుగా చేయండి, చేసి సముద్రమంతనము అనన్య చిత్తముతో చేయండి, భక్తి శ్రద్ధలతోటే చేయమని చెప్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది, ఈ దానవులు నిజానికి కూడా చాలా బలం ఎక్కువ ఉన్నవాళ్ళు. సో ఆ వాళ్ళను కూడా ఇందులో ఏర్పాటు చేయండి. ఇక్కడ చూడండి, మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. దేవతల ప్లాన్ ఏముంది, అదే మూషిక సర్పం న్యాయమే అన్నమాట. దేవతలు ఏమనుకుంటుంటారు, దానవులు బలవంతులు కాబట్టి వాళ్ళను ఉపయోగించుకొని దీన్ని తీసిన తర్వాత అది ఎలాగో మనకే వస్తుంది, ఎందుకంటే వీళ్ళకి తెలుసు భగవంతుడు ఎట్లాగైనా సరే వీళ్ళకి ఇస్తాడు. మరి రాక్షసులు కూడా ఏమనుకుంటుంటారు, ఓకే దేవతలు వీక్ కాబట్టి ఓకే ఇద్దరం కలిసి చేద్దాము, అది వచ్చిన టైములో మనము దేవతలకు ఇవ్వకుండా మనమే తాగొచ్చు అని. అంటే ఎవరి ప్లాన్ లో వాళ్ళే ఉన్నారనమాట. అందుకని భగవంతుడు ఆ సర్పము మూషికము ప్రాసెస్ చెప్తున్నాడు. దేవతలారా, ఓర్పును శాంతిని కలిగి ఉన్నప్పుడు దేనినైనను చేయవచ్చును, కాని క్రోధము చే కలవరపడినచో లక్ష్యము నెరవేరదు. కనుక దానవులు ఏది అడిగినప్పటికీ వారి ప్రస్తావనను మీరు అంగీకరింపుడు. సో అందుకని ఏం చెప్తున్నాడు, మీరు వెళ్ళి రాక్షసుల దగ్గరికి వెళ్ళి ఈ ప్రస్తావన చెయ్యండి, చేసి వాళ్ళు ఏది అడిగినా సరే, ఇక్కడ ముందే చెప్పేశాడు అనమాట,
ఎందుకంటే అక్కడ డిస్ప్యూట్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఏది అడిగినా, ఎందుకంటే భగవంతుడికి తెలుసు అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తాడు. సో ఏది అడిగితే దానికి ఒప్పుకోండి అనే చెప్తున్నాడు అనమాట. కాలకూట విషయము క్షీరసాగరము నుండి ఉత్పన్నము కాగలదు, కానీ దానికి మీరు భయపడవలదు. సాగరము నుండి అనేకములకు వస్తువులు ఉత్పన్నమైనప్పుడు వాటి కొరకు మీరు ఆశపడరాదు. వాటిని పొందవలెనని లోభము చూపరాదు. అట్లే క్రోధమును కూడా కనబరచరాదు. ఇంకా ఇక్కడ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఏమని? మీరు శాంతితో ఉండండి, ఓర్పు కలిగి ఉండండి, పేషెన్సీగా ఉండాలి, టాలరెన్స్గా పేషెన్సీగా ఉండాలి దీంట్లో. ఎందుకంటే ఏ చిన్నదానికి మీరు అట్రాక్ట్ అయిపోయి, అందుకని ఏం చెప్తున్నాడు, విషం వస్తుంది, భయపట్టొద్దు. చూడండి, వీళ్ళకు జ్ఞానం ఉంది కాబట్టి, దేవతలకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ నాలెడ్జ్ని భగవంతుడి ద్వారా వింటున్నారు కాబట్టి వీళ్ళు ఆ పని మీదనే ఫోకస్ చేస్తారు. కానీ రాక్షసులు ఏమనుకుంటారు? రాక్షసులు ఇవన్నీ వింటారా? రాక్షసులు ఎప్పుడు కూడా మేమే తెలివి కల్ల వాళ్ళము, మాకు ఇంకొకటి చెప్పే పని లేదు అనే భావనలోకి వచ్చేస్తుంది. మేము శక్తివంతులము, మేము తెలివి కల్ల వాళ్ళం, నాకే ఎక్కువ తెలివి ఉంది, నాకే ఎక్కువ, నేనే బెటర్ సేవ చేస్తూ ఉంటాను, నేనే బెటర్ భక్తి, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి రాక్షస గుణాలే. కానీ దేవతలకి మంచిగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అనమాట. ఈ యొక్క కాలకూట విషయం వచ్చినప్పుడు భయపడొద్దు, అందులోంచి ఎన్నో వస్తువులు వస్తాయి, వాటికి అట్రాక్ట్ అవ్వద్దు, ఆశపడొద్దు. ఆ చిన్నదానికి ఆశపడ్డామా, ఇప్పుడు మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం భక్తిలో కూడా, ఏదైనా చిన్నదానికి ఆశపడేసామనుకోండి, అక్కడే మన పతనం మొదలవుతుంది. ఎందుకంటే లోభం పెరుగుతుంది అనమాట. ఎందుకంటే నాకే రావాలి, నాకే చెందాలి అనే లోభం కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అది రాకపోతే ఏమవుతుంది, కోపం కూడా వస్తుంది. కాబట్టి మీరు కోపపడొద్దు. తర్వాత అందులో వచ్చే వస్తువులకి మాత్రము ఆశపడకూడదు. ఎందుకంటే చిన్న చిన్న వాటికి ఆశపడితే అసలు గోల్ రీచ్ అవ్వలేము. అది ఇక్కడ భగవంతుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు అనమాట. సో ఇక్కడికి ఇది ఇక్కడ ఆపుదామండి. నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. ఈ యొక్క సముద్ర మంతనం ఎలా జరిగింది, దానిలో ఏమేమి వచ్చాయి, అవన్నీ మనం నెక్స్ట్ తెలుసుకుందాం. హరే కృష్ణ. ఎవరికైనా క్వశ్చన్స్ కామెంట్స్ ఉంటే తీసుకుందామండి. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. ప్రభుజీ దండవత్ ప్రణామ్. మీరు బిగినింగ్ లో చెప్పినారు దేవుని చూడాలని ఎవరో అనుకున్నారు. అయితే వాళ్ళ కొన్ని 6 months లో వాళ్ళ ఆస్తి అంతా పోయింది అని ఏదో చెప్పినారు. మరి ఇంకొక దగ్గర విన్నాం మనము, ఇంకొక దగ్గర మీరు ప్రస్తావించినారు వేరే కాంటెక్స్ట్ లో. అది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ లార్డ్స్ మర్సీ, మనకుండే ఈ బంధాల ఇవన్నిటినీ తీసేసుకుంటాడు. అప్పుడు మనకు ఇంకా వేరే దారి ఏం లేదు కనుక ఆయన మీద భక్తి ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్పినారు. ఈ రెండింటిని ఎలా అర్థం చేసుకోవాలి అని. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇది మనకి భగవంతుణ్ణి ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో ఇతను చెప్పింది ఏంటంటే, ఒకసారి మామూలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అన్నాడు అనమాట, మీరు ఇంతసేపు హరే కృష్ణ చేస్తా అంటున్నావు, భగవంతుడు కృష్ణ అంటున్నావు, మరి నీకు భగవంతుని చూశావా నువ్వు ఎప్పుడన్నా అంటే, నేను ఎప్పుడు చూడలేదండి, నాకు ఎవరు చూపించను కూడా లేదు అంటే, నువ్వు చూశావా అని నేను అడిగితే చూశాను అన్నాడు. అయితే మరి భగవంతుని చూపించాడు అన్నాడు అంటే గొప్పవాడే అయి ఉంటాడు అని అనుకున్నాం. అక్కడ ఏం జరిగింది, వాళ్ళ మధ్యలో లావాదేవీలు జరుగుతూ ఉంటున్నాయి. సో అంటే అది భక్తి నుంచి మెల్లగా ఎక్కడికి వచ్చేసింది అంటే ఆస్తుల దగ్గరికి వచ్చేసింది. ఆ ఆస్తులను తీసుకొని ఆయన ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. తర్వాత ఒక కొన్ని రోజుల తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వచ్చి ఏం జరిగింది అంటే అప్పుడు చెప్తున్నాడు అనమాట, ఇన్ని ఆస్తులు నేను ఆడ పెట్టుబడి పెట్టి ఆయన దగ్గర అవి వెళ్ళట్లేవు అనేసి అంటే, మరి ఓకే భగవంతుని చూసావు కదా అందుకు జరిగిందేమోలే అని నేను అనుకున్నాను. సో యాక్చువల్గా ఏంటంటే భగవంతుడు అందరివి తీసేయడు. మనం భక్తి చేస్తూ మన యొక్క దృఢ నిశ్చయముతో ఎప్పుడైతే పెట్టుకుంటామో, ఉత్సాహ నిశ్చయ ధైర్యాత్ అనేది ఈ ప్రాసెస్లో భగవంతుణ్ణి చేరాలి అని అనుకున్నప్పుడు, అప్పుడు ఆ దారిలో ఏవైతే ఆటంకాలు వస్తాయో వాటిని తీసేస్తాడు.
కొందరికి ఈ యొక్క బంధనాలు ఫ్యామిలీయే ఆటంకమయ్యి ఆయనను భగవంతుని దగ్గరికి చేరనీయకపోతే అది ఆ ఆ యొక్క బంధాలను కూడా తీసేస్తాడు. ఏమైనా ఆస్తులు ఉంటే ఆస్తులను కూడా తీసేసుకుంటాడు. ఎందుకంటే అవన్నీ పోతేనే అక్కడికి చేరతాడు. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈ బంధాలన్నింటినీ తీసేసుకుంటున్నా గాని ఆ భక్తుడికి ఆనందం మాత్రమే వస్తుంటది. అలా తీసేస్తాడనమాట భగవంతుడు. మిగతా బయటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అమ్మో భక్తి చేస్తున్నావు నువ్వేంది నీకు అన్ని కష్టాలు వచ్చేసినాయి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజంగా భక్తుడికి ఏమనిపిస్తుంది? భక్తుడికి ఇంకా ఆనందం వచ్చేస్తుంది అనమాట. అంటే భగవంతుడు ఆ తీసేసేటివి కూడా భక్తుడికి కష్టాన్ని కలిగించకుండానే తీసేస్తాడు. ఆ శక్తిని కూడా ఆయన్నే ఇస్తాడు. ఓ ఇంత ఆనందం, అన్ని పోతున్నా ఆయన ఆనందపడుతూ ఉంటాడు. ఆస్తులు పోతూ ఉంటాయి, అయినా ఆనందం వేస్తూ ఉంటుంది. బంధాలన్నీ తీసేసుకుంటాడు, అయినా ఆనందం వేస్తూ ఉంటుంది. సో అంతటి శక్తిని ఇచ్చి భగవంతుడు మనకు మన పాత్రలో ఉన్న అవరోధాలని అడ్డంకులని తొలగిస్తాడు. కానీ బయటి వాళ్ళకి మాత్రం అది ఎంత కష్టం వచ్చేసింది ఈయనకు అని మాత్రమే అనుకుంటూ ఉంటారన్నమాట. ఎందుకంటే వాళ్ళ దాన్నే చూస్తారు, ఎక్స్టర్నల్ గానే చూస్తారు. కానీ భక్తుడు అలా ఉండదు. భగవంతుడు ఆ శక్తిని కూడా భగవంతుడు ఇచ్చి తీసేసుకుంటాడు. ఓకేనా ప్రభుజీ? ఓకే ప్రభు. ఇప్పుడు నా ప్రభుపాద విషయంలో కూడా ఫార్మసీ బిజినెస్లో అన్ని లాస్లు వచ్చినాయి అవన్నీ విన్నాము. అవును ప్రభుజీ. ఆ తర్వాత ఇక అన్ని వదిలిపెట్టి దీంట్లో సన్యాసం పుచ్చుకోవడము ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఎందుకంటే ప్రభుపాదుల వారికి అవన్నీ లాస్ వస్తున్నా కానీ ప్రభుపాదుల వారు అది కష్టంగా కనిపించలేదు. తనకు భగవంతుడు తనకు ఇంకొక ప్లాన్ ఏర్పరుస్తున్నాడు. నేను చేయాల్సింది ఇంకొకటి ఉంది. ఆయన ఎటు ట్రై చేసినా గానీ ఫెయిల్యూర్స్ నే తీసుకొచ్చాడు అనమాట. సో అన్ని సైడ్ల నుంచి అది తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఏం ఇచ్చాడు? అన్నింటిని ఆపర్చునిటీగా తీసుకున్నాడు. కాబట్టి ఆయన ఈరోజు జగద్గురువు అయిపోయి ప్రపంచాన్ని అంతటికి కూడా కృష్ణ భావనని, కృష్ణ చైతన్యాన్ని ఇచ్చాడు అనమాట. సో అది చేపించడం కోసము అవి చిన్న చిన్న వాటి అన్నింటినీ ఆయన పాతలో ఉన్న అవరోధాలను తీసేయగలిగాడు. అది కష్టం, నన్ను తీసేస్తున్నాడు కాబట్టి ఇది కష్టం అనుకుంటే ఏం జరుగుతుంది? మన గజేంద్రుడు టైంలో కూడా మనం తెలుసుకున్నాం. భగవంతుడుకు సడన్ గా ప్రాబ్లమ్స్ తీసుకొచ్చినప్పుడు చాలా మంది దీంట్లో వెళ్ళిపోతారు. అరే నేనేదో భక్తి చేస్తుంటే భగవంతుడు ఏంది నాకు కష్టాలు ఇస్తున్నాడు. ఇంకా మనం ఏం చేస్తామంటే అవతల వేరే సోర్స్ను వెతుక్కుంటుంటాం, సుఖాన్ని ఎవరైతే ఇప్పిస్తారు అనేసి. ఎందుకంటే అబ్బాయి ఇస్కాన్ లో ఊరికే చాంటింగ్ అంటారు, బయట ఏదో పూజ చేస్తే మనకి ఇంకేదో చేపిస్తే మనకి ఇంకా బాగా లాభాలు వస్తాయి అని మనం చాలా మంది అలా కూడా మనం వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇవేందుకు అంటే వాళ్ళకు కష్టం అనిపిస్తూ ఉంది. నేను అంటే వాళ్ళు వచ్చిన పర్పస్ కూడా ఏమై ఉంటుంది? ప్రాఫిట్ ఉంటుంది, నాకేదో పుణ్యం వస్తుంది, నేనేదో సుఖపడతాను, ఇది ప్రాసెస్లకు వస్తే నా కోరికలన్నీ తీరుతాయి, నా కష్టాలన్నీ ఫుల్ఫిల్ కోరికలు తీర్చుకుంటా, కష్టాలు ఎగిరిపోగొడతాడు భగవంతుడు అని వచ్చారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన పర్పస్ అది. కానీ భగవంతుడు ఏంది? శ్రేయస్సు గురించి ఆలోచిస్తాడు. వాళ్ళకి ఏది శ్రేయస్సో అది ఇవ్వాలని అనుకుంటున్నప్పుడు అర్థం అవ్వదన్నమాట. అప్పుడు మనం వేరు వేరు మార్గాలను కూడా వెతుక్కుంటూ ఉంటాం. ఇది చేస్తాను, అది చేస్తాను, ఎందుకంటే మళ్ళీ దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకు మంచి జరగదేమో అనే భావనలోకి మనకు కలుగుతూ ఉంటుంది. కానీ నిజంగా భగవంతుడు మనం భక్తి చేస్తున్నప్పుడు కష్టము అనేది అనిపించకుండానే మన అన్నింటినీ మనకు నిజమైన సుఖాలను కూడా లేపేస్తాడు అనమాట. అవి లేపేసిన కష్టం అనిపించదు. థ్యాంక్ యూ ప్రభు. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్, కామెంట్స్ అండి? లేకపోతే నరసింహ ప్రేయర్ చేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రభుజీ. ఒక్క దగ్గర నేను మన క్లాసులు అనుకుంటాను ప్రభుజీ, ఎవరు చెప్పినప్పుడు విన్నాను. సప్తరిషి ఋషులు వాళ్ళు ప్రళయ సమయంలో మునిగిపోరని విన్నాను ప్రభుజీ. అది
అది మత్స్య అవతారంలో రెండవ అవతారంలో ఆ మత్స్యం అది సప్త ఋషులను ఇంకొక రాజు సప్తవజ్రం రాజుని రక్షిస్తారని విన్నాను ప్రభుజీ. అదే ఇప్పుడు అది 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 వేరే అవతారంలో. కానీ ప్రతిసారి ఏంది అంటే ఇది ప్రళయం ఏమి రాదు, కానీ వీళ్ళు మారుతా ఉంటారు. ప్రతి మన్వంతరాల్లో వీళ్ళు కొత్త వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనకు ఇది ప్రళయం కాదు కదా మాతాజీ. డే అయిపోయినప్పుడు పాక్షికమైనటువంటి ప్రళయం వస్తుంది. అప్పుడు దేవతాలోకాలు కూడా చాలా వరకు మునిగిపోతాయి. తర్వాత మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే డే అయిపోయింది, ఇక నైట్ అవుతుంది అయ్యే ముందు. సో మళ్ళీ డే అయినప్పుడు మళ్ళీ వచ్చేస్తుంటాయి చాలా లోకాలు. కానీ బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలు అయినప్పుడు అప్పుడు కంప్లీట్ ప్రళయం ఏర్పడుతుంది. అప్పుడు వేరు అన్నమాట. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి మన్వంతరాలు సప్త ఋషులు మారుతూనే ఉంటారు. ప్రళయం వచ్చి మారరు. సో వాళ్ళు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. అంటే బ్రహ్మపురంలో సప్త ఋషులు మారరు అనమాట. 100 సంవత్సరాల 100 రోజులప్పుడు మారరు. ఆ సప్త ఋషులు ప్రతి మన్వంతరాలు మారుతారు. అంటే ప్రళయంలో వెళ్ళిపోరు కదా ప్రభు. ప్రళయం జరగట్లేదు. ఇది ఇప్పుడు వాళ్ళ కాలానుగుణంగా మార్పు వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మన్వంతరం ఒక మనువు నుంచి ఇంకో మనువు వచ్చినప్పుడు ప్రళయం జరగట్లే ఇక్కడ కదా. ప్రళయం ఏమీ లేదు. ప్రళయం ఎప్పుడు జరుగుద్ది? బ్రహ్మ ఒక డే అయిపోయినప్పుడు ప్రళయం జరుగుతుంది. ఆ డేలో 14 మంది మనువులు వస్తారు. ఆ 14 మంది మనువుల టైములో వీళ్ళు మారుతూ ఉంటారు. ఎవరు? మనువులు, మనుపుత్రులు, దేవతలు, తర్వాత ఈ యొక్క సప్త ఋషులు. ఎప్పుడు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు అన్నమాట. హరే కృష్ణ, చాలా బాగా చేసేసింది ఆయన అన్నమయ్య. ఐ థింక్ భగవంతుడు భక్తులను టెస్ట్ చేస్తాడు. ఐ థింక్ దట్స్ అ టెస్ట్ ఫర్ దెమ్. హీ టేక్స్ అవే థింగ్స్, హీ డిటాచెస్ థింగ్స్. సో యాక్చువల్లీ హీ ప్రిపేర్స్ దెమ్ ఫర్ ఆధ్యాత్మిక లెవెల్ ఆఫ్ కండిషన్ లైక్ దాట్. సో ప్రభుపాద లాస్ట్ ఎవ్రీథింగ్. ఆస్తి, బంధువులు, ఫ్రెండ్స్ అందరూ చాలా చాలా కష్టాలు పడింది ఆయన. చూడు ఈ రోజు జగద్గురు అయిపోయింది. కష్టాలతోటి భగవంతుడు టెస్ట్ చేస్తాడు. ఇప్పుడు ఎందుకనైనా కష్టాలు అని మనకు కష్టాలు పడ్డాడు ప్రభుపాద అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రభుపాదకు కష్టం అనిపించదు. ఎందుకంటే భగవంతుడు నాకు ఏవి ప్లాన్ చేయించాలో నాతోటి అది చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని అనుకున్నాడు. He followed the guru, that's it. Only Lakshanam he was told to come to Western world and ప్రచారం చేయ కృష్ణ కాన్షియస్. అదొక్కటే ఆయనకి ఎయిమ్ ఇన్ హిస్ మైండ్. $7. Nobody can survive. He was sick and he was depressed and he was isolated. But he went through a lot of things that we can learn from him. యాక్చువల్గా మనం పాటించాల్సింది ప్రభుపాదను అనుసరిస్తే ఎంతో సక్సెస్ సాధించగలం మనం. ఎందుకంటే శరణాగతి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు కూడా వచ్చేసి భగవంతుడి శరణాగతి తీసుకున్నారు. భగవంతుడు కనపడాలి అంటే శరణాగతి తీసుకుంటేనే కనపడతాడు. ఒకసారి ఈవెన్ సూరదాస్ గురించి చెప్తారనమాట. సూరదాస్ ఒకసారి ఒక పాండులో పడిపోతాడట, ఒక బావి లాంటి దాంట్లో పడిపోయి. బ్లైండ్. అర్ధరాత్రి ఆయన ప్రే చేస్తా ఉంటాడనమాట. ఏది కృష్ణ కృష్ణ అనేసి ప్రే చేస్తా ఉంటే చివరికి ఇక ఎట్లా, అరే నాకు అసలే బ్లైండ్ కనపడు, మరి ఎవరు రక్షిస్తారని కృష్ణనే వచ్చి రక్షించమన్నప్పుడు సూరదాస్ అంది అంటే కృష్ణ ఎక్కడున్నాడో సూరదాసు చూడలేడు. సో కాబట్టి సూరదాస్ ఏం చెప్తాడంటే, అయ్యా నేను చేతులే ఎత్తుతున్నాను, నేను ఎక్కడున్నానో నీకు తెలుసు, నువ్వు నాకు కనపడవు కాబట్టి నువ్వే నా చేయి పట్టుకొని తీసుకెళ్ళు అంటే అప్పుడు భగవంతుడే వచ్చి తన చేయిని పట్టుకొని బయటికి తీస్తాడు. తర్వాత ఇంత టైములో ఈ ప్లేస్ కి ఒక్క కృష్ణ పరమాత్ముడు మాత్రమే రాగలడు అని అని ఎప్పుడైతే నువ్వెవరో నాకు తెలుసులే అని అప్పుడు కృష్ణ చేయి పట్టుకుంటాడు అన్నాడు. కృష్ణ చేయి పట్టుకోగానే ఇమ్మీడియట్ గా కృష్ణ తప్పించుకొని వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ
ఇక్కడ అది ఎంత అద్భుతంగా చెప్తారంటే, భగవంతుడి చేయిని మనం పట్టుకోవడం ఎప్పుడైనా చాలా కష్టమైద్ది. ఎందుకంటే భక్తులు భక్తి అని అంత భక్తి ఎందుకంటే మన పవర్ఫుల్ శక్తి, భక్తి. భగవంతుడు మన శక్తిని వాడుతున్నాము అనుకుంటూ ఉంటాం. వాడుకొని పట్టుకోవాలనుకోవడం కాదు. మనము చేతులు ఎత్తేస్తే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే చేతులు ఎత్తేస్తే అప్పుడు భగవంతుడు పట్టుకుంటే మనల్ని డెస్టినేషన్ కి తీసుకెళ్తాడు. మనం పట్టుకొని ఉంటే ఎప్పుడో యాత్రలో జాతరలో పసిపిల్లోడు తప్పిపోయినట్టు తప్పిపోతారు. అని అప్పుడు ఆయన చెప్తాడనమాట, అయ్యో భగవంతుడా, నువ్వు నన్ను తప్పించుకొని పోయావే, నేను ఇంత పట్టుకోవాలనుకుంటూ ఉంటే అంటే, అయినా మళ్ళీ బయటికైతే తీశావు కానీ నన్ను నా గమ్యాన్ని చేర్చలేకపోయావు అని మళ్ళీ కూడా కృష్ణానే ప్రార్థిస్తూ ఉంటే అప్పుడు రాధారాణి అడుగుద్ది అనమాట, ఏంటి నువ్వు ఆయనకు ఎందుకు అలా వదిలేసి వచ్చావు అంటే, అప్పుడు కృష్ణ అంటాడు, ఇగో నాయన నన్ను పట్టుకోవాలని ట్రై చేస్తున్నాడు కానీ నాకు నన్ను ఎందుకు పట్టుకుంటున్నాడు అంటే రాధారాణి వస్తుంది అనమాట. వచ్చేసి రాధారాణి తను చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటే అప్పుడు రాధారాణి అంటది కృష్ణతోటి, ఇదిగో నన్ను పట్టుకోవట్లేడు, నిన్ను పట్టుకున్నాడు అన్నావు కదా అని రాధారాణి తన భుజం మీద అట్లా వేసి హృదయం మీద చేయి పెట్టగానే అప్పుడు అనుకుంటాడు అనమాట, ఇది కరెక్ట్ టైం అనేసి రాధారాణి పాదాలను పట్టుకుంటాడు. పట్టుకోగానే రాధారాణి కూడా తప్పించుకుంటుంది. తప్పించుకున్నప్పుడు రాధారాణి ఆ పాదానికి ఉన్న ఒక ఆర్నమెంట్, అదేదా ఏమంట పట్టగొలుసులు అంటారు, ఆ గొలుసు ఆయన చేతికి వచ్చేస్తుంది. అప్పుడు రాధారాణి అడిగితే నాది నాకు ఇవ్వు అంటే, ఇది నీదో కాదో ఎవరైనా వేరే వాళ్ళు తీసుకుంటారేమో కాబట్టి నీ పాదాన్ని ఇటు పెడితే నేను చెక్ చేసి నీకు ఇస్తా అని అంటాడు అనమాట. అప్పుడు రాధారాణి తన పాదాన్ని సూరదాసు గుడిలో పెట్టినప్పుడు అప్పుడు చెక్ చేస్తాడనమాట. చేసి ఇది నీదే అని పెట్టేస్తాడు. అప్పుడు అంటే కృష్ణ డైరెక్ట్ ఆయనను పట్టుకోవాలని మనం ప్రయత్నించలేము. సూరదాసు లాంటి ఆయనకే సాధ్యం కాలేదు కృష్ణను పట్టుకోవడం. మరి మనలాంటి వాళ్లకు ఎలా సాధ్యం అవుతుంది? ఇందాక దేవతలు అదే చెప్తున్నారు, బ్రహ్మ నార్మల్ వాళ్ళకి ఎలా సాధ్యం అవుతుంది? అందుకని మనకు ఉన్న ఒకే ఒక షెల్టర్ ఎవరు అంటే రాధారాణి. ఆమె షెల్టర్ తీసుకుంటే అప్పుడు కృష్ణ మనకు దొరుకుతాడు అనమాట. అది ఆ నిదర్శనం చెప్పడం కోసం సూరదాసు ఎగ్జాంపుల్ చెప్తారనమాట. ఉన్న దగ్గర ఆయన ఉంటాడు, ఆమె ఆశీర్వాదం ఉంటే ఆయన ఉంటాడు. సో రాధారాణి కృపను ఫస్ట్ పొందాలి మనం. రాధారాణి కృపను పొందినప్పుడు అప్పుడు కృష్ణ ఇంకెక్కడ తప్పించుకోలేడు, అక్కడే ఉంటాడు, మనతో పాటే ఉంటాడు. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కామెంట్స్ ఉన్నాయండి? హరే కృష్ణ. చంద్రవాసు ప్రభు ప్రభుజీ దండవత్. చాలా రోజుల తర్వాత మీ వాయిస్ వింటున్నాం. మా క్లాస్ కొంచెం మనవరాలు కొంచెం నాకు రిలాక్సేషన్ ఇచ్చారు, ఒక 20 minutes, అందుకే జాయిన్ అయ్యారు. అవునండి. అదే ప్రభు బాగుంది ప్రభు. ఈ సూరదాస్ యాక్చువల్ గా నేను ఇంత డీటెయిల్డ్ గా వినలేదు, చాలా చక్కగా చెప్పారు, అది బాగుంది. నాకు ఏమనిపిస్తుందంటే మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే రాధారాణిని శరణాగతి తీసుకోకుండా డైరెక్ట్ గా మనం కృష్ణుని పొందుదాం అనుకోవడం చాలా అవివేకం అవుతుంది. మన 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 ఆలోచన విధానంగా అలా ఉంటే అది తప్పే. కానీ ఇంకా ఏంటంటే మనం ఎంత అదృష్టవంతులం అంటే ప్రభుపాద వారి కంపాషన్ మనకి ఎలా దొరుకుతున్నది చూడండి. పరంపర దృష్ట్యా ఆలోచిస్తే ఏమవుతున్నది, రాధారాణి గారి దగ్గర నుండి అలాగే ఇంకా అలా కిందకు వస్తే చైతన్య మహాప్రభు, ఆ తర్వాత ఆయన తాలూకా ఆంతరంగిక సహచర బృందం, ఆ తర్వాత 6 గోస్వాములు, అలా 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 దిగి వస్తే ప్రభుపాదుల వారి తర్వాత వారి తాలూకా శిష్యులు. ఇలా తిన్నగా మనకేంటంటే ఇప్పుడు స్ట్రైట్ మనకి ప్రత్యక్షంగా ఏంటంటే మన ఆధ్యాత్మిక ఆచార్యులు ఆ పరంపరలోనే వస్తున్నారు. వారు యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళు ఏం చెప్పారో, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, వాళ్ళ మెసేజ్ ఏంటి, ఎసెన్స్ ఏంటి, ఆ స్క్రిప్చర్స్ అన్నిటి తాలూకా అని చెప్పడంలో మనం డైరెక్ట్ గా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నది మన ఆధ్యాత్మిక ఆచార్యులు. ఒకవేళ వారు కానీ ఆధ్యాత్మిక ఆచార్యులు ఎవరైతే అందుబాటులో లేరు అంటే భౌతిక జగత్తులో లేరు,
ఆయన తాలూకా ఇన్స్ట్రక్షన్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవుతున్న ఆయన సీనియర్ మోస్ట్ డిసైపుల్స్ వాళ్ళ తాలూకా శరణాగతి కూడా తీసుకోవచ్చు కదా ప్రభు. ఎస్ ప్రభుజీ. ఇప్పుడు అందుకే ఏమంటారంటే గురువు నుంచి ఇన్స్ట్రక్షన్స్ ప్రత్యక్షంగా రావచ్చు, పరోక్షంగా రావచ్చు. మీరు అన్నారు కదా, పరోక్షంగా వేరే వాళ్ళ చాస్టైజ్మెంట్ ద్వారా వాళ్ళకి చాస్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్ మనకు కాదు, ఆయన తిట్టాడులే అని మనం సంబరాలు చేసుకోవడానికి లేదు. తర్వాత లెక్చర్స్ ద్వారా వాటి ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. వేరే డివోటీకి చెప్పడం ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. మనకు కూడా డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. మరి వాళ్ళు లేనప్పుడు మనకు అందుకే ఆ యొక్క సీనియర్, అందుకే ఆ గురువు ఆల్రెడీ మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. వైష్ణవులని మనము ప్లీజ్ చేసినప్పుడే నేను ప్లీజ్ అవుతానని చెప్తాడు. మా గురుమహారాజ్ అయితే క్లియర్ గా నేను ఒక లెక్చర్ లో విన్నాను. అవును ప్రభు. ప్లీజ్ అవ్వాలంటే వైష్ణవులను ప్లీజ్ చేయాలి. మరి వైష్ణవులనే ప్లీజ్ చేయలేకపోతే గురువు ఎట్లా ప్లీజ్ అవుతాడు? సో కాబట్టి మనకు ఆల్రెడీ మనకు ఈ శిక్షా గురువులు ఉన్నారు. ప్రభుపాద ఆల్రెడీ ప్రామినెంట్ శిక్షా గురువు. సో మనం ఆ ఇన్లైన్ లో మనకు మోటివేట్ చేస్తూ ఉండే వాళ్ళ సహాయాన్ని తీసుకుంటూ వాళ్ళ షెల్టర్, ఎక్కడైనా షెల్టర్ అనేది కంపల్సరీ. మనకు వెరీ ఇంపార్టెంట్. షెల్టర్ తీసుకోకుండా మనము సాధించేది ఏమీ లేదు. ఎక్కడైతే నాకు ఈ షెల్టర్ అవసరం లేదనుకుంటామో అక్కడ ఇక్కడ మళ్ళీ ఆట మొదలైంది. అవును ప్రభు, కరెక్ట్ మీరు చెప్పింది. ఇప్పుడు అందుకే ప్రభుపాదులు వారు ఇంకా ఈజీ చేస్తారు. ఏంటంటే మీరు ఒకవేళ డైరెక్ట్ గా వీళ్ళు ఎవ్వరిదాలుగా షెల్టర్ తీసుకోలేకపోయినా టేక్ ద షెల్టర్ ఆఫ్ ద హోలీ నేమ్, దట్స్ ఆల్. దాంతో మొత్తం అన్నీ కూడా మనకు సాధ్యపడతాయి. ఎందుకంటే హోలీ నేమ్ షెల్టర్ తీసుకున్నాము అంటే ఆ హోలీ నేమ్ ఏం చెబుతుంది? హోలీ నేమ్ మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చేస్తుంది. మళ్ళీ గురుతత్వనే చేస్తుంది. ఎందుకంటే గురు ఆశ్రయ, గురు ఆచార్యోపాసన చేయకపోతే హోలీ నేమ్ షెల్టర్ ఇంపాసిబుల్. అవును అవును. ఎందుకంటే ఆచార్యులను మనం వర్షిప్ చేసేది, ఎందుకంటే మనం ఆచార్యులను వర్షిప్ చేసేదంటే మనం ఆ గ్రాటిట్యూడ్ భావంతో ఉండాలి ఎప్పుడు కూడా. అవును, ఆ గ్రాటిట్యూడ్ భావమే లేదనుకోండి ప్రభుజీ, ఇంకా ఆచార్య ఉపాసన చేయలేం మనం. ఉపాసన పక్కన పెట్టండి, పైగా మనం అన్ని అఫెన్సులు అయిపోతా ఉంటాయి. ఎందుకంటే అది అనర్థ నివృత్తిలోనే ఇరికిపోయినట్టు. ఎందుకంటే మనం గ్రాటిట్యూడ్ లేవు. బయటపడాలంటే గురువులే బయట వేస్తారు, మన వల్ల కాదు, గురు తత్వ బయట. అవును, కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు ఫర్ enlightening us with so many important instructions. యాక్చువల్గా నేను అలాగే చెప్తాను అడ్వైస్ కన్నా. These are all very very important for us, for our spiritual survival as well as spiritual progress also. Thank you Prabhuji, thank you so much. Thank you very much. Hare Krishna. ఎవరికి క్వశ్చన్స్ లేవు కాబట్టి ఈరోజు నరసింహ ప్రేయర్ ఎవరిది ఉంది ప్రభు? హరే కృష్ణ ప్రభుజీ, నాదే ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. రాసుందరి మాతాజీ చెయ్యొచ్చా? నాదే కదా. జయమ్మా, నాగేందుకండి అమ్మా, జయ జయ. ఓం నమో భగవతే నారసింహాయ. నమస్తే జస్తే ఆవిర్భవ వజ్రనఖ వజ్రద్రంష్ట కర్మశయాన్ రందయ తమోగ్రస. ఓం స్వాహ. అభయం ఆత్మని భూయిష్ట. ఓం స్క్రౌ. ఓం నమో భగవతే నారసింహాయ. నమస్తే నరసింహాయ. నమస్తే నరసింహాయ. ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకాశ
काशीपूर्वक्षः शीलतनकानकालाये तो नरसिंहो परतो नरसिंह यतो यतो यामि तत्तो नरसिंह बाहि नरसिंह हृदये नरसिंह नरसिंह मदिं शरणं प्रपदे तव करकमलवरेणकाम् अतुतशृङ्गाम् दलिता हिरण्यकशिपु तनुभृङ्गाम् केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे దళితాయిరణ్యకశిపు కేశవద్రీతా నరహరిరూపా జగదీశ హరే జగదీశ హరే జగదీశ హరే जय नरसिंहदेव जय नरसिंहदेव जय नरसिंहदेव जय नरसिंहदेव జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ నరసింహ जय प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय प्रहलाद महाराज జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल विघ्न विनाशक लक्ष्मी नरसिंह भगवान की జై प्रहलाद महाराज की జై श्रील प्रभुपाद की జై श्रील गुरुदेव की జై अनंत कोटि वैष्णव भक्त वृंद की జై हरे कृष्ण थैंक यू प्रभु जी थैंक यू माता जी థ్యాంక్ యూ మాతాజీ సారీ మాతాజీ మీరు పిలిచినప్పుడు కొంచెం వేరే రూమ్ లో